డిసెంబర్ 19 జరిగిన ప్రాక్టీస్ టెస్ట్‌కి సంబంధించిన పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఈ టెస్ట్ 3 ప్లేన్స్ చాప్టర్ నుండి. సరే, ఒకసారి మనం క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. ఎవ్రి ఫస్ట్ డిగ్రీ లేదా ఎవ్రి లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్, వై, జెడ్ రిప్రజెంట్స్ ఏ ప్లేన్. సో, మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఈక్వేషన్ తెలుసు. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తదండి? ఒక స్ట్రెయిట్ లైన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ ఎక్స్, వై అనే వేరియబుల్స్. లీనియర్ అంటే వీటి యొక్క పవర్స్ అనేవి కేవలం 1 మాత్రమే ఉండాలి. ఓకేనా అండి? ఇలాగా ఒక లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్‌తో ఉంటే అది ఒక స్ట్రెయిట్ లైన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఆల్రెడీ స్ట్రెయిట్ లైన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0 ఈ ఫార్మ్‌లో ఉండేటువంటి ఈక్వేషనే మనకి ప్లేన్ రిప్రజెంట్ చేస్తదండి. ఓకేనండి. ఒకసారి మనకసలు ప్లేన్ అంటే ఏంటి మ్యాథమెటికల్‌గా అంటే, ఇప్పుడు మనము జామెట్రిక్ ఫిగర్స్ ఏది డ్రా చేయాలన్నా జనరల్‌గా మనం డైలీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైనా ఒక డయాగ్రామ్ డ్రా చేయాలనుకోండి, మనకొక వైట్ పేపర్ ఉండాలి. అంతే కదా! అంతేగాని గాలిలో డ్రా చేసేసి ఇదే నేను డ్రా చేసిన డయాగ్రామ్ అంటే చెప్పుకోవడానికి బాగోదు. అంతే కదా! ఇప్పుడు మరి మనం జామెట్రిక్ కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి ఒక పేపర్ లాంటిది మాట ప్లెయిన్ అంటే. ఓకేనండి. అంటే అదొక స్పేస్ మనకి ఖాళీ. స్పేస్ అంటే మళ్ళీ మీనింగ్ వేరే అయిపోతది. అది మనకి ఇప్పుడు ఒక పేపర్ లాంటిది. ఓకేనండి. కర్వ్స్ అయి డ్రా చేసుకోవడానికి, స్ట్రెయిట్ లైన్స్ డ్రా చేసుకోవడానికి, వాటికి సొల్యూషన్స్ కనిపెట్టడానికి ఇవన్నిటిని కూడా మనం ఇమాజినేషన్ చేసుకోలేం కదా మైండ్‌లోని. అందుకని వాటినన్నిటిని రిప్రజెంట్ చేయడానికి ఒక పేపర్ లాంటిది మాట ప్లేన్ అంటే. ఓకే. ఇప్పుడు 3 డైమెన్షనల్ జామెట్రీకి సంబంధించి ఒకసారి చూడండి. మీకు ఈజీగా అర్థమవుతది. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్ అనుకుంటే ఇక్కడ చూడండి. ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్ ద్వారా ఫార్మ్ అయిన ప్లేన్ అంటే ఇది. ఏంటి? ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్ ద్వారా ఫార్మ్ అయిన ప్లేన్. ఓకే. అలాగే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ద్వారా ఫార్మ్ అయిన ప్లేన్ అంటే ఇది. ఓకేనా అండి? అంటే లైన్స్ అని కాదండి. అది ఆ ఏరియా అంతా కూడా అదొక ప్లేన్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇక వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ద్వారా ఫార్మ్ అయిన ప్లేన్ అంటే ఈ విధంగా. చూసారా? అంటే మీకు జస్ట్ యాక్సిస్‌కి, ప్లేన్‌కి డిఫరెన్స్ తెలియజేయడం కోసం ఒక చిన్న డయాగ్రామ్ అంతే. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్ ద్వారా ఫార్మ్ అయింది కాబట్టి దీన్ని ఎక్స్‌జెడ్ ప్లేన్ అని చెప్తామండి. అలాగే ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ద్వారా ఫార్మ్ అయింది కాబట్టి దీన్ని ఎక్స్‌వై ప్లేన్ అని చెప్తామండి. అలాగే దీన్ని వైజెడ్ ప్లేన్ అని చెప్తాం. చూసారా? సో, అలా మనము ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు ఇది చూసుకోండి. ఈ ఫార్మ్‌లో ఉండేటువంటి ఈక్వేషన్ ఏదైనా సరే మనకి ప్లేన్‌ని రిప్రజెంట్ చేస్తది. అండ్ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్. కండిషన్స్ ఏంటి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటంటే ఏ కామా, బి కామా, సి ఈ 3 కూడా ఒకేసారి జీరోస్ అవ్వకూడదు. సెపరేట్‌గా ఏ ఈక్వల్ టు 0 అయ్యి మళ్ళీ బి, సి మనకి అవ్వచ్చు. ఐ మీన్ ఏదైనా నంబర్స్ అవ్వచ్చు. బట్ ఈ 3 ఒకేసారి మాత్రం జీరోస్ అవ్వకూడదు. ఓకేనా అండి? సరే. ఒకసారి మనము ఇంక క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. ఇంక చాలు చిన్న ఇంట్రడక్షను. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ప్రతి ప్రాబ్లమ్‌కి కూడా నేను ఏ ఫార్ములా యూజ్ చేసామనేది ఫస్ట్ ఫార్ములా చెప్పి, ఆ తర్వాత ప్రాబ్లమ్‌కి అప్లై చేద్దామండి. ఓకేనండి. మీరు ఫార్ములాస్ అన్నీ కూడా నీట్‌గా నోట్ చేసుకోండి. మీకు ఫర్దర్‌గా చాలా చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ బిట్టు యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అని చెప్పి మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారండి. సో, యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ మనకి ఫార్ములా ఏమవుతదంటే, ఇప్పుడు నేను చెప్పింది నార్మల్‌గా రాసుకోండి ఫార్ములా కింద. యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్స్ అని చెప్పి a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఈక్వల్ టు 0. సో, ఇప్పుడు ఈ 2 కూడా జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ప్లేన్స్ అన్నమాట. ఈ 2 ప్లేన్స్ ఇచ్చి వీటి మధ్య యాంగిల్ థీటా అనుకుంటే మనకి ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు నార్మల్‌గా మనం స్ట్రెయిట్ లైన్స్‌గా ఏం చేస్తామండి ఏ1, ఏ2 ప్లస్ బీ1, బీ2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ1 స్క్వేర్ ప్లస్ బీ1 స్క్వేర్ ఇంటూ ఏ2 స్క్వేర్. ఏ2 స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ2 స్క్వేర్ ప్లస్ బీ2 స్క్వేర్ అలా వేస్తాం. ఇక్కడ మనకి 3
కోఎఫిషియంట్స్ కాబట్టి ఏ1 ఏ2 ప్లస్ బి1 బి2 ప్లస్ సి1 సి2 బై రూట్ ఆఫ్ ఏ1 స్క్వేర్ ప్లస్ బి1 స్క్వేర్ ప్లస్ సి1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ2 స్క్వేర్ ప్లస్ బి2 స్క్వేర్ ప్లస్ సి2 స్క్వేర్ అంతేనండి. ఓకే. సో, సింపుల్‌గా ఏ1, ఏ2 అంటే ఈ కోఎఫిషియంట్స్ మాట. ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ ఆ విధంగా. సరే. మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఇంటూ తర్వాత ఏ1 తర్వాత ఏ2 అండి. ఏ2 అంటే సెకండ్ ఈక్వేషన్‌లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్. అంటే ఏమవుతది 1 ప్లస్ బి1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న వై కోఎఫిషియంట్ ఎంత 1 ఇంటూ బి2 అంటే సెకండ్ ఈక్వేషన్‌లో ఉన్న వై కోఎఫిషియంట్ అంటే -1 ఇక్కడ మోడ్ పెట్టాలండి మర్చిపోవద్దిది. ప్లస్ సి1 సి2 అంటే జెడ్ కోఎఫిషియంట్స్ అన్నమాట. జెడ్ కోఎఫిషియంట్ ఎంతండి ఫస్ట్ ఈక్వేషన్‌లో 1 ఇంటూ సెకండ్ ఈక్వేషన్‌లో జెడ్ కోఎఫిషియంట్ ఎంతండి 2 బై రూట్ ఆఫ్ ఏ1 స్క్వేర్ ప్లస్ బి1 స్క్వేర్ ప్లస్ సి1 స్క్వేర్ అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ 2 స్క్వేర్ ప్లస్ వై కోఎఫిషియంట్ 1 స్క్వేర్ ప్లస్ జెడ్ కోఎఫిషియంట్ 1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్‌లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ 1 స్క్వేర్ ప్లస్ వై కోఎఫిషియంట్ ఇక్కడ ఎంతండి మనకి -1 అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ కోఎఫిషియంట్ అంటే 2 స్క్వేర్. ఓకే. అంతే. ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు చూడండి 2 ఇంటూ 1 2 1 ఇంటూ 2 2 2 ప్లస్ 2 అంటే 4 4 మైనస్ 1 అంటే 3. సో, ఇది పాజిటివ్ కాబట్టి ఇంక డైరెక్ట్‌గా మనం మోడ్స్ తీసేయొచ్చు. సో, 3 బై కింద చూడండి 2 స్క్వేర్ అంటే 4 1 స్క్వేర్ అంటే 1 1 స్క్వేర్ అంటే 1. సో, 4 ప్లస్ 1 అంటే స్క్వేర్ రూట్ 6 ఇంటూ ఇక్కడ చూడండి 1 స్క్వేర్ అంటే 1 -1 హోల్ స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4. సో, టోటల్‌గా ఇది కూడా మనకి ఎంతండి 6. సో, స్క్వేర్ రూట్ 6 ఇంటూ స్క్వేర్ రూట్ 6 అంటే స్క్వేర్ రూట్ 6 హోల్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు 6. అంటే టోటల్‌గా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/6 వచ్చిందండి. సో, 3/6 అంటే మనకి క్యాన్సిల్ అయిపోతే 1/2 కదా! సో, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏ యాంగిల్ దగ్గర వస్తదండి? థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. 60 డిగ్రీస్‌ని మనం ఎలా రాసుకోవచ్చు? π/3 ఎందుకంటే పై అంటే 180 డిగ్రీస్. సో, 180 డిగ్రీస్ బై 3 అంటే 60 డిగ్రీస్ కాబట్టి. సో, ఇలా కన్వర్షన్ ఎందుకంటే మనకు ఆప్షన్స్‌లో యాంగిల్స్ కంటే ఇలా రేడియన్స్‌లో ఇస్తారండి. ఓకేనండి. సో, దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ద ప్లేన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ అన్నారు అంటే ఇప్పుడు మన యాంగిల్ 2 ప్లేన్స్ మధ్య యాంగిల్ ఏం చెప్పుకున్నాం ఇదే కదండీ! సో, ఇప్పుడు పెర్పెండిక్యులర్ అంటే అర్థం ఏంటి? థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే ఇది ఎంత అయిపోద్దండి మనకి? 0 అవునా కదా? సో, 0ని 0/1 అని రాసుకోవచ్చు కదా! 0/1 అంటే 0. సో, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 0 ఇంటూ డినామినేటర్ వాల్యూ 1 ఇంటూ న్యూమరేటర్ వాల్యూ ఏమవుతదండి మనకి? ఏ1 ఏ2 ప్లస్ బి1 బి2 ప్లస్ సి1 సి2 ఈక్వల్ టు 0 అంటే మనం డైరెక్ట్‌గా పెర్పెండిక్యులర్ అన్నప్పుడు ఈ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ యాంగిల్స్ అని చెప్పి ఫార్ములా ఏయాల్సిన పని లేదు. ఓకేనండి. సరే. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ చూడండి. ఇదేమో ఫస్ట్ ప్లేన్, ఇదేమో సెకండ్ ప్లేన్. ఈ 2 ప్లేన్స్ పెర్పెండిక్యులర్‌గా ఉన్నాయి. కే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో, పెర్పెండిక్యులర్ అంటే ఏ1 ఏ2 ప్లస్ బి1 బి2 ప్లస్ సి1 సి2 ఈక్వల్ టు 0. ఏ1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్. అయన్నీ గుర్తుపెట్టేసుకోవాలండి ఇంకా ప్రతిసారి కూడా. ఓకేనా? ఏ1 బి1 సి1 అంటే ఇదిగో ఏ1 బి1 సి1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్. బి1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న వై కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ అంటే ఏంటండి? వై కోఎఫిషియంట్ అన్నాను అంటే వై ముందున్న కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? +3 ఒక్కొక్కసారి మైనస్ ఉన్నప్పుడు ఆ మైనస్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సరే. ఏ1 ఏ2 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ 2 లేదు మాకిది ఇబ్బందిగా ఉంది. మీకు చేయడానికి ఇబ్బందిగా ఉంది అంటే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్స్ రాసేసుకోండి. 2x ప్లస్ 3y మైనస్ జెడ్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే మనకి ఎక్స్ ప్లస్ 2y మైనస్ కేజెడ్ ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్స్ రాసేసుకొని వీటిని స్టాండర్డ్ ఫార్మ్స్‌తో కంపేర్ చేసుకోండి. అంటే జనరల్ ఫార్మ్స్‌తో కంపేర్ చేసుకోండి. a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఈక్వల్ టు 0. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఏమవుతదండి? a1 ఈక్వల్ టు 2, b1 ఈక్వల్ టు y కోఎఫిషియంట్ ఎంతండి?
3. C1 ఈక్వల్ టు జెడ్ కోఎఫిషియంట్ అంటే ఎంతండి? మైనస్ ఉంది కదా! అంటే -1. ఇక D1 అవసరం లేదు మనకి యాంగిల్స్‌కి సంబంధించి చేసినప్పుడు. నెక్స్ట్ A2 ఈక్వల్ టు 1, B2 ఈక్వల్ టు 2, C2 ఈక్వల్ టు ఎంత చూడండి? -k. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ మొత్తం కూడా. సో, ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి? A1, A2 ప్లస్ B1, B2 ప్లస్ C1, C2 ఈక్వల్ టు 0. అంటే 2 ఇంటూ 1 ప్లస్ B1 అంటే 3 ఇంటూ B2 అంటే 2 ప్లస్ C1 అంటే -1 ఇంటూ C2 అంటే -k ఈక్వల్ టు 0. సో, ఇది 2, ఇది 6. సో, 2 ప్లస్ 6 అంటే టోటల్లీ 8. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కే అంటే 8 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. కే ఈజ్ ఈక్వల్ టు -8 అన్నమాట. ఓకేనండి. అంతే. సరే. నెక్స్ట్ ఏంటిది? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్. దీనికి కూడా నేను ఒక ఫార్ములా ఇస్తానండి. జాగ్రత్తగా చూడండి. ఫార్ములా నార్మల్ అంటే ఇప్పుడు నేను ఓట్స్‌గా చెప్తాను కదా! అది నార్మల్‌గా రాసుకోండి. మీకు మ్యాథమెటికల్ టర్మ్స్ వచ్చినప్పుడు నేను వేస్తా. రాసుకుంటారు కదా! ఓకే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ అని చెప్పి x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1. ఓకేనండి. అదేంటి ప్లేన్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజన్ ప్లస్ డి అన్నారు కదా! అంటే ఇది కూడా ప్లేన్ ఈక్వేషన్ అండి. కాకపోతే ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్‌లో ఉంది. చూసారా స్ట్రెయిట్ లైన్‌కి సంబంధించి ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏమవుతదండి? x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఇక్కడ ప్లేన్‌కి సంబంధించి ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో, ఇంచుమించు మనకి ఒకేలా ఉంటాయని నేను చెప్పాను కదా ఫస్ట్‌లో. కాకపోతే ఒక వేరియబుల్ యాడ్ అవ్వడం వల్ల కొంచెం చేంజ్ అవుతాయి. సరే. ఎందుకు ఎర్రబోర్డ్‌లో రాసానండి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ అని చెప్పి నేను ఇక్కడ రాసింది రాసుకోండి. విత్ విత్ ఫస్ట్ వన్ ఎక్స్ ఎక్స్ యాక్సిస్, కామా వై యాక్సిస్. అంటే ఈ ప్లేను ఎక్స్ యాక్సిస్ తోటి వై యాక్సిస్ తోటి ఐ మీన్ ఇంటర్సెక్ట్ చేస్తే ఫార్మ్ చేసేటువంటి ట్రయాంగిల్. అంటే ఈ ప్లేను ఎక్స్ యాక్సిస్‌ని, వై యాక్సిస్‌ని పర్టిక్యులర్‌గా కొన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే అప్పుడు వాటి ద్వారా ఫార్మ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతది అంటే హాఫ్ మోడ్ చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అండ్ వై యాక్సిస్ కాబట్టి వై ఇంటర్సెప్ట్ బి. అంతేనండి. ఇదే ఆన్సర్. అలాగే సెకండ్ వన్ ఒక్కొక్కసారి మిమ్మల్ని వై యాక్సిస్ తోటి అండ్ జెడ్ యాక్సిస్ తోటి అంటాడు. అంటే సింపుల్ ఫార్ములా మీరే చూసేసుకోండి. హాఫ్ మోడ్ వై ఇంటర్సెప్ట్ అంటే బి, జెడ్ ఇంటర్సెప్ట్ అంటే సి. అంతే అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మనకి జెడ్ యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్. సో, ఇది మీరే చెప్పేస్తారు ఈసారి. హాఫ్ మోడ్ జెడ్ ఇంటర్సెప్ట్ ఎంతండి? సి. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంతండి? ఏ. అంతే. ఇవే ఏరియాస్ ట్రయాంగిల్స్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములాస్. అండ్ ఇంకొక ఫార్ములా ఉందండి ఏరియాకి సంబంధించింది. ఏంటంటే మళ్ళీ రాసుకోండి. ఇఫ్ ఏ ప్లేన్ ఇఫ్ ఏ ప్లేన్ అని చెప్పి సేమ్ మళ్ళీ ఇది పైన రాసాం కదండీ! ఇదే రాసుకోండి. ఇఫ్ ఏ ప్లేన్ అని చెప్పి ఇది రాసుకోండి మళ్ళీ. మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ద పాయింట్స్ అని చెప్పి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. దెన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే మీకు డయాగ్రమాటికల్‌గా మనం 3 వేయడం అంటే కొంచెం కష్టమే. కాకపోతే ట్రై చేస్తాను. మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం. ఇప్పుడు ఒక ప్లేను ఈ విధంగా ఎక్స్ యాక్సిస్‌ని, వై యాక్సిస్‌ని పర్టిక్యులర్‌గా ఒక పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే, ఈ ఫార్మ్ అయిన ట్రయాంగిల్‌కి సంబంధించిన ఏరియా అండి ఇది. ఓకేనండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ ముందు చెప్పుకున్న ఫార్ములాస్ ఏంటంటే, ఓన్లీ ఏదో ఒక 2 యాక్సిస్‌కి ఈ ప్లేన్‌కి మధ్యన ఫార్మ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఇక్కడేంటి 3 యాక్సిస్ కూడా వచ్చినప్పుడు, 3 యాక్సిస్‌ని కూడా పర్టిక్యులర్‌గా ఒక్కొక్క పాయింట్ దగ్గర డివైడ్ చేసింది. సారీ. ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. అప్పుడు వాటి ద్వారా ఫార్మ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంతవుతుంది అన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఓకేనా అండి. సో, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతదంటే హాఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సీఏ స్క్వేర్. ఓకేనా అండి. అంతే. సో, ఇక్కడ ఏబీసీ ఎలా వస్తాయంటే మనకి ఈక్వేషన్‌లో ప్లెయిన్ ఈక్వేషన్‌లో ఇస్తారు కదా! ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్, జెడ్ ఇంటర్సెప్ట్ అని. అవే. ఓకేనా అండి. ఓకే. ఇది కూడా మీరు రాసుకోండి. ఇక మన ఫార్ములాస్ మన ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళిపోదాం. ఎన్నోది ఇంతకీ థర్డ్ క్వెషన్ చూడండి.
ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు బానే ఉంది. కానీ ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్‌లో లేదండి. చూసారా? సో, ఫస్ట్ దాన్ని ఇంటర్సెప్ట్ ఫార్మ్‌లో మార్చేసుకోండి. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఇదిగోండి ఇక్కడ బాక్స్ ఏసాను కదా! ఈ ఫార్మ్‌లో మార్చేసుకుందాం. మార్చడం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి చూడండి. 2, 2x ఒక్క నిమిషము. 2x ప్లస్ 3y ప్లస్ 6z ప్లస్ 9 0. ఫస్ట్ ఆ కాన్స్టెంట్ ఆడ పంపించేయండి. ఏమవుతదండి ఇప్పుడు 2x ప్లస్ 3y ప్లస్ 6z -9. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ప్రతి టర్మ్‌ని కూడా -9తో డివైడ్ చేయండి. ఎందుకంటే మనకు ఆర్‌హెచ్‌ఎస్ వాల్యూ 1 అయిపోవాలి. ఇప్పుడు ఇది 1 అయిపోద్ది. మరి దీన్ని ఎలా రాద్దాము అంటే చూడండి. x/-9/2 రాయచ్చా లేదా చెప్పండి? ఒక ఫ్రాక్షన్‌కి కింద డినోమినేటర్‌లో మళ్ళీ డినోమినేటర్‌లో 2 ఉంది. అంటే ఇది పైకొచ్చేస్తది. దట్ మీన్స్ ఈ వాల్యూ అన్నా ఇదన్నా ఒకటే. అలాగే ప్రతి దాన్ని కూడా అడ్జస్ట్ చేయండి. y/-9/3 ప్లస్ z/-9/6 = 1. ఇప్పుడు వచ్చేసింది చూసారా ఇంటర్సెప్ట్ ఫార్మ్‌లోకి? వచ్చేసిందా లేదండి? అంటే x/a ప్లస్ y/b ప్లస్ z/c = 1 ఫార్మ్‌లో వచ్చేసింది. ఏ వాల్యూ ఎంత? -9/2. బి వాల్యూ ఎంత? -9/3. సి వాల్యూ ఎంత? -9/6. ఓకే. ఇప్పుడు మనకి మొత్తం 3 యాక్సిస్‌తో ఫార్మ్ అయిన ట్రయాంగిలా? లేదంటే ఏదైనా 2 యాక్సిస్ ఇచ్చాడా అన్నది చూసుకోండి. రెండే ఇచ్చాడు. వై, ఎక్స్. అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అవుతదండి హాఫ్ మోడ్ వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. అంటే వై ఇంటర్సెప్ట్ బి వస్తది. జెడ్ ఇంటర్సెప్ట్ సి వస్తది. అంతే. సో, దట్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ బి అంటే ఎంతండి? -9/3 ఇంటూ సి అంటే ఎంతండి? -9/6. సో, దీన్ని సింప్లిఫై చేసేద్దామండి. 3 3 జర్ 9. నెక్స్ట్ ఇది మళ్ళీ ఎన్ని టైమ్స్ 3 2 జర్ 6 కదా! ఇంకా ఏం మిగిలింది మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే హాఫ్. ఇంకా ఎలాగా ప్లస్సే కాబట్టి మోడ్ తీసేయొచ్చు. హాఫ్ ఇంటూ 9/2 అంటే 9/4. సో, మీరు ఇది డెసిమల్‌లో ఇస్తే డెసిమల్‌లో సింప్లిఫై చేయండి. అంటే డివిజన్ చేయండి ఫర్దర్‌గా. అంటే ఈ విధంగా డివిజన్ చేసేయండి. 4 2 జార్ 8 రిమైండర్ 1.0 4 2 జార్ 8 రిమైండర్ 2.045 జార్ అంటే 2.25. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మనకి డెసిమల్స్‌లో ఇస్తా ఉంటారు. మనం కన్‌ఫ్యూజ్ చేయడానికి. సరే. మనకి ఎలాగో ఇవ్వలేదు కాబట్టి ఈ ఫార్ములా తీసేద్దాం. ఐ మీన్ ఆప్షన్ పెట్టేద్దాము. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ద ప్లేన్ అని చెప్పి మనకి ఇంటర్సెప్ట్ ఫార్మ్‌లోనే ఇచ్చేసారు. ఓకే. మనం కనిపెట్టకుండా డైరెక్ట్‌గా ఇంటర్సెప్ట్ ఫార్మ్‌లో ఇచ్చేసారు. కట్స్ ద యాక్సిస్ ఇన్ ఏ, బి, సి. వెంటనే ఇంక 3 కాయిన్స్ అనంటే ఐ మీన్ కోఆర్డినేట్ యాక్సిస్ కట్ ద యాక్సిస్ అంటే ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్‌ని ఏ దగ్గర, వై యాక్సిస్‌ని బి దగ్గర, జెడ్ యాక్సిస్‌ని సి దగ్గర ఈ ప్లేను కట్ చేస్తేనంట ఆ 3 కాయిన్స్ ద్వారా ఫార్మ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంతవుతుంది అని అడుగుతున్నాడు. సో, ఇందాకే చెప్పాం కదండీ! ఏంటది? హాఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సీఏ స్క్వేర్ అంతే అయిపోయింది. మరి ఏబీసీ వాల్యూ ఎట్లా తీసుకోవాలి? అంటే ఏ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, బి అంటే వై ఇంటర్సెప్ట్ అంతే కదా! సరే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంతండి మనకి? ఏ ఈజ్ ఈక్వల్ టు 2. వై ఇంటర్సెప్ట్ ఎంతండి? 3. జెడ్ ఇంటర్సెప్ట్ 4 అంతే. ఇంకా అవి తీసుకెళ్ళి ఫార్ములాలో వేసేస్తే అయిపోయింది ఆన్సరు. సరే. ఏరియా ఈక్వల్ టు హాఫ్ స్క్వేర్ రూట్ ఏబీ స్క్వేర్ అంటే 2 × 3 డైరెక్ట్‌గా వేసేస్తున్నానండి. లేదంటే పోనీ మీకు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతది. 2 × 3 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 3 × 4 హోల్ స్క్వేర్ ప్లస్ సీఏ అంటే 4 × 2 హోల్ స్క్వేర్. ఓకేనండి. సరే. దట్ ఈక్వల్ టు హాఫ్ 2 × 3 అంటే 6. 6 స్క్వేర్ అంటే ఎంతండి మనకి 36 కదా! సో, 36 ప్లస్ 3 × 4 అంటే 12. 12 స్క్వేర్ అంటే 144. 12 స్క్వేర్ అంటే 12 × 12 అని. 4 × 2 8. 8 స్క్వేర్ అంటే 64. సో, మనం వీటినన్నిటిని యాడ్ చేసుకుంటే 244 వస్తదండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 244. అయితే ఇలా స్క్వేర్ రూట్‌లో ఒక ఈవెన్ నంబర్స్ వచ్చినప్పుడు మనము వాటిని కొంచెం సింప్లిఫై చేసే విధానం ఉంటుందండి. ఏంటంటే ఫస్ట్ దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టండి. 2 1s ఆర్ 2 2s ఆర్ 2 2s ఆర్ నెక్స్ట్ 2 6s ఆర్ 2 1s ఆర్. సో, అంటే అర్థం ఏంటి? 244 ఈక్వల్ టు 2 × 2 × 61.
ఓకే. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 244 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 61. స్క్వేర్ రూట్ లోపల 2 సేమ్ నంబర్స్ మల్టిపుల్ అవుతున్నాయి అంటే దీన్ని మనం సెపరేట్‌గా ఈ విధంగా రాసుకోవచ్చు కదండీ. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 61. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ 61 చూసారా? అంటే ఇదేమైందండి హాఫ్ ఇంటూ ఈ స్క్వేర్ రూట్ 244 ఏమైందండి 2 ఇంటూ స్క్వేర్ రూట్ 61. సో, 2, 2 క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 61 స్క్వేర్ యూనిట్స్. ఓకే. ఆప్షన్ ఇచ్చారో లేదో చూద్దాము. ఓకే. ఉంది మనకి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్. ఇఫ్ ద ప్లేన్స్ అని చెప్పి పారలెల్ అని చెప్పి ఇచ్చారండి. పారలెల్ అని చెప్పి ఇచ్చినప్పుడు మనము డీసీస్ అండ్ డీఆర్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అనేది యూజ్ చేసాం. గుర్తుందా అండి? ఇక్కడ కూడా సేమ్ అండి ఇంకా. మనం ఫార్ములా కూడా ఏమీ చేంజ్ అవ్వదు. సరే. A1 అంటే ఇందాక చెప్పాను కదా! మీకు కన్‌ఫ్యూజ్ ఉంటే వీటిని జనరల్ ఫార్మ్స్ రాసుకొని కంపేర్ చేసుకోండి. లైక్ నేను ఇందాక చెప్పినట్టు ఇదిగో ఇక్కడ కంపేర్ చేసుకున్నాం గదా! ఆ విధంగా చేసుకోండి. ఇంకా మనకి అంటే అలా చేసుకోవడం వల్ల టైం మరి వేస్ట్ అయిపోద్ది కదండీ! మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మనకు టైం ఇంపార్టెంట్. సో, అందుకని కొంచెం మనం ఫాస్ట్‌గా చేయడానికి చూసుకోవాలి. అలా అని చెప్పి మనకి రాకుండా ఫాస్ట్‌గా చేసి కంగారుగా తప్పులు చేయడం కాదండి. అందుకనే ఇప్పుడు ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు ఇవన్నీ దేనికంటే అలాంటి మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకుంటూ డెవలప్ అవ్వాలి. అంతే కదా! అంతేగాని ఇందులో మార్కులు సాధించేద్దామని కాదు. ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు ఏంటంటే క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు? ఆ క్వెషన్స్ అడిగే విధానం ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్. మనం నేర్చుకునేటువంటి కాన్సెప్ట్స్ అయినా, మనం నేర్చుకునేటువంటి ఫార్ములాస్ అయినా క్వెషన్స్‌కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది మనకు తెలుస్తది. నెక్స్ట్ మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏంటన్నది కూడా మనకు తెలుస్తదండి. ఓకే అండి. గ్రాండ్ టెస్ట్‌లు అయినా, ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు అయినా రాయడం వల్ల అదే ప్లస్ పాయింట్. ఓకే. సరే. ఇప్పుడు ఏ1 అంటే మనకేంటండి ఫస్ట్ ఈక్వేషన్‌లోని ఎక్స్ కోఎఫిషియంట్ 2y. ఏ2 సెకండ్ ఈక్వేషన్‌లోని ఎక్స్ కోఎఫిషియంట్ 4 దట్ ఈక్వల్ టు బి1 అంటే చూడండి y కోఎఫిషియంట్ అంటే -1/బి2 సెకండ్ ఈక్వేషన్‌లోని y కోఎఫిషియంట్ అంటే -2 దట్ ఈక్వల్ టు సి1 అంటే జెడ్ కోఎఫిషియంట్ అండి. అంటే -3 సి2 అంటే సెకండ్ ఈక్వేషన్‌లోని జెడ్ కోఎఫిషియంట్ చూడండి అక్కడ 5కే ఉంది. కే వాల్యూ కనిపెట్టాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2/4 అన్నా 1/2 మైనస్, మైనస్ క్యాన్సిల్ 1/2 అంటే దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చండి -3/k ఈక్వల్ టు 1/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. అంటే 2 ఇంటూ -3 -6 ఈక్వల్ టు 1 ఇంటూ 5కే అంటే 5కే. సో, కేని 5 ఇంటూ చేసి అది పంపించేస్తే డివైడ్ చేస్తది. అంటే కే ఈజ్ ఈక్వల్ టు -6/5 ఈస్ ద ఆన్సర్. చూడండి ఆన్సర్ ఉందేమో ఇదిగో ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. ఓకేనండి. నెక్స్ట్ ఏంటిది ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్. ఇది కూడా సేమ్ అండి. ఒక్కసారి చిన్న కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అంటే దేనికి సంబంధించింది అంటే, మనము లైన్స్‌కి సంబంధించి చెప్పుకుంటామండి. స్ట్రెయిట్ లైన్స్‌కి సంబంధించి. ఒక పాయింట్ ఎక్స్, వై, జెడ్ అనే ఒక పాయింట్ తీసుకుంటే, ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకుంటే, ఈ పాయింట్ నుండి ఒక పెర్పెండిక్యులర్ నేను డ్రా చేస్తే, ఆ పెర్పెండిక్యులర్ అనేది ఈ స్ట్రెయిట్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో దాన్నే మనము ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అని అంటామండి. అంతేనా కదా? అంతే. ఇప్పుడు మరి ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఆన్ ద ప్లేన్ అంటే ఇక్కడ ఏం లేదండి. మామూలుగా ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అంటే మనం లైన్ తీసుకుంటాం కదా! ప్లేన్ అంటే ఈ విధంగా ప్లేన్ కింద తీసుకుంటాం అన్నమాట. అంతే. ఓకేనండి. సరే. నేను డయాగ్రామ్ అయితే డ్రా చేస్తాను నీట్‌గాని. ఒకసారి క్వెషన్ చూద్దాం. ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ద పాయింట్ టు ద ప్లేన్ ఈజ్ అని చెప్పి మనకు డైరెక్ట్‌గానే క్వెషన్ అడిగారు. హ్మ్. ఫస్టు మనం ఏం చేద్దామంటే మీకు ఫార్ములా చెప్పేస్తాను. ఫస్ట్ డయాగ్రామ్ ఏసి అప్పుడు ఫార్ములా చేస్తాను చూడండి. అంటే నేను ఫస్టు పేపర్‌లో రాత్తాననమాట. మీకు ఏ ప్రాబ్లమ్, ఏ ఫార్ములా యూజ్ అవుతది, ఇవన్నీ కూడా నేను రాసుకొని అయన్నీ మీకు క్లారిటీగా చెప్పాలి కదండీ! ఫార్ములాస్ అన్నీ గూడా. అందుకని నేను ఫస్ట్ నీట్‌గా రాసుకుంటాను అయన్నీ మీకు చెప్పడం కోసం. సరే. ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందామే. హ్మ్. ఈ పాయింట్ అండి ఇది. ఏది ఎక్స్, వై, జెడ్ అని అనుకుందాం. లేదంటే x1, y1, z1 అని అనుకో. కింద మనం ఒక ప్లేన్ తీసుకుందాము. ప్లేన్ అంటే ఈ విధంగా ఒక ప్లేన్ తీసుకుందాం. చాలామంది అనుకోవచ్చండి ప్లేన్ అంటే ఇంతే ఉంటుందేమో అని కాదు. ఇక్కడ ప్లేన్ కూడా ఒక స్ట్రెయిట్ లైన్ లాంటిదన్నమాట. స్ట్రెయిట్ లైన్ మనకి లెంత్ ఎంత ఉంటదని మనం చెప్పలేం. ఇన్ఫినైట్‌లీ బోత్ డైరెక్షన్స్‌లో ఎక్స్‌టెండ్ అవుతూ ఉంటుంది. అలాగే ప్లేన్ కూడా. కానీ మనము
డయాగ్నోస్ అయితే డ్రా చేసుకోవడానికి ఒక చిన్న ప్లేన్ ఉందని చెప్తాం. మనం పెద్ద ప్లేన్ ఎంతుంటే అంత డ్రా చేయలేం కదా! సో, అందుకని. సరేనండి. ఇక ఇప్పుడు ఏంటంటే ఈ పాయింట్ నుండి నేను ఒక పెర్పెండిక్యులర్ ఈ ప్లేన్ మీద డ్రా చేశాను. ఇప్పుడు ఈ పెర్పెండిక్యులర్ ఈ ప్లేన్‌ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో దిస్ ఈస్ ద ఇమేజ్ ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఆఫ్ దిస్ పాయింట్. దీన్ని మనం హెచ్, కే, ఎల్ అని అనుకుంటాం. అదే స్ట్రెయిట్ లైన్స్‌లో హెచ్, కే అని అనుకుంటాం. ఈ ప్లేన్ ఏంటంటే మనకి ప్లేన్ ఈక్వేషన్ ఏంటండి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి సీజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే అక్కడ ఏంటండి స్ట్రెయిట్ లైన్స్ ఏమవుతదండి హెచ్ మైనస్ ఎక్స్1 బై ఏ ఈక్వల్ టు కే మైనస్ వై1 బై బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ డీవై1 ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రూట్ కాదు నార్మల్‌గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ కాబట్టి హెచ్ మైనస్ ఎక్స్1 బై ఏ ఈక్వల్ టు కే మైనస్ వై1 బై బి ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎల్ మైనస్ జెడ్1 బై సి ఈక్వల్ టు అప్పుడు మైనస్ ఆఫ్ ఏఎక్స్1 సేమ్ అండి. మనం అక్కడ లైన్‌కి ఏసుకుంటాము. ఇక్కడేమో ప్లెయిన్‌కి ఏసుకుంటాం. అంటే దీనికి ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సీజెడ్1 ప్లస్ డి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎందుకని స్ట్రెయిట్ లైన్స్‌లో. మరి ఇక్కడ ఇంకొకటి ఉంటది కదా! జెడ్ కోఎఫిషియంట్ కూడా చేస్తాం స్క్వేర్ అంటే సి స్క్వేర్. చూసారా ఫార్ములాస్ మీకు తెలిసినవేనండి. కాకపోతే కొంచెం చేంజ్ అవుతాయి. అది మాత్రం మీరు చూసుకోవాలండి. ఓకే. ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్ ఒకసారి రాసుకుందాము. ఏంటంటే పాయింట్ 1, 3, 4 అంటే ఎక్స్1, వై1, జెడ్1 ఏంటంటే మనకి 1, 3, 4 అలాగే ప్లేన్ ఒకసారి రాసుకుందాము. ప్లేన్ ఏంటి? ఒక్క నిమిషము. 2x ఒక్క నిమిషం అండి. నేను క్వెషన్ ఒకసారి చూస్తా. అంటే ఇది స్క్రోల్ అయిపోతుంది కదా! మనకి కొంచెం కనబడకుండా ఉంటే. ఒకసారి 2x మైనస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 3 ఈక్వల్ టు 0 అంతేనండి. ఇప్పుడు మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. హెచ్, కే, ఎల్ అనేది మనకి ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్. ఆ వాల్యూసే మనకు కావాలి. అంటే హెచ్ మైనస్ ఎక్స్1 అంటే ఎంతండి? 1 బై ఏ అంటే ప్లేన్‌లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్. అంతే కదండీ! ప్లేన్‌లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్. లేదంటే సేమ్ మళ్ళీ కంపేర్ చేసుకోండి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఏ అంటే ఎంత అయిందండి? 2 కదా! సో, అంటే 2 దట్ ఈక్వల్ టు కే మైనస్ వై1 అంటే 3 బై బి. బి అంటే వై కోఎఫిషియంట్ ఎంతండి? -1 దట్ ఈక్వల్ టు ఎల్. ఎల్ అంటే మనకు తెలీదు. అదే కదా కావాలి. ఎల్ మైనస్ జెడ్1 అంటే ఎంతండి? 4 బై సి అంటే జెడ్ కోఎఫిషియంట్ ఎంతండి? జెడ్ కోఎఫిషియంట్ ఇక్కడ ఈ ఈక్వేషన్‌లో చూడండి. జెడ్ కోఎఫిషియంట్ 1 దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ప్లేన్ ఈక్వేషన్ ఉంది కదా! ఈ ప్లేన్ ఈక్వేషన్‌లో ఉన్న ఎక్స్ ప్లేస్‌లోని, వై ప్లేస్‌లోని, జెడ్ ప్లేస్‌లోని ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసేయాలి. అంటే నేను డైరెక్ట్‌గా రాసేస్తున్నాను. 2 ఇంటూ ఎక్స్ అంటే 1 ప్లస్ మైనస్ ఇక్కడ వై కదా! వై కదా! మైనస్ ఆఫ్ వై అంటే ఎంతండి మళ్ళీ మనకి 3 ప్లస్ జెడ్ అంటే 4 ప్లస్ 3 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే 2 సో, ఏ స్క్వేర్ కాబట్టి 2 స్క్వేరు అలాగే వై కోఎఫిషియంట్ అంటే -1 హోల్ స్క్వేరు, జెడ్ కోఎఫిషియంట్ అంటే 1 స్క్వేర్ అయితాయి. సో, చూడండి. హెచ్ మైనస్ 1 బై 2 ఈక్వల్ టు కే మైనస్ 3 బై -1 ఈక్వల్ టు ఎల్ మైనస్ 4 బై 1 ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేసేస్తే 2 ఇంటూ 1 ఎంతండి మనకి? ఒకసారి 2 ఇంటూ 1 అంటే 2 -3 2 - 3 అంటే ఎంతండి? -1 4 + 3 అంటే 7 7 - 1 అంటే 6 సో, మళ్ళీ మైనస్ ఉంది కదా! అంటే టోటల్‌గా -6 బై డినామినేటర్‌లో ఏమవుతది చూడండి 2 స్క్వేర్ అంటే 4 -1 స్క్వేర్ అంటే 1 1 స్క్వేర్ అంటే 1 సో, 4 + 1 + 1 అంటే -6/6 దట్ ఈక్వల్ టు -1 అంతే ఇంక అయిపోయిందండి మనకి. ఇప్పుడు సెపరేట్‌గా ఈక్వల్ చేసేయండి. h-1/2 ఈక్వల్ టు -1 k-3/-1 ఈక్వల్ టు -1 l-4/1 ఈక్వల్ టు -1 సో, క్రాస్ మల్టిప్లికేషన్. సో, h-1 ఈజ్ ఈక్వల్ టు -2 -1 అటు పంపించేస్తే -2 + 1 h ఈజ్ ఈక్వల్ టు -1 తర్వాత k-3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -3 అటు పంపించేస్తే +3 1 + 3 అంటే 4 తర్వాత l-4 ఈజ్ ఈక్వల్ టు -1 -4 అటు పంపించేస్తే +4 సో, -1 +4 అంటే 3 సో, టోటల్‌గా -1, 4, 3 ఈస్ ద ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఓకేనండి. నెక్స్ట్
ఓకే. నెక్స్ట్ సెవెంత్ బిట్ అండి. ఇది ఇమేజ్ మాట. ఓకే. ఇమేజ్‌కి, ఫుడ్‌కి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రెయిట్ లైన్స్‌లో ఫస్టు కామన్‌గా ఉంటాయి. లాస్ట్ ఈక్వేషన్ ముందు మైనస్ మైనస్ కూడా కామన్‌గా ఉంటది. 2 వస్తదంతే. ఓకేనండి. ఇక్కడ కూడా అంతేనండి. సరే ఒకసారి కాన్సెప్ట్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అదే కాన్సెప్ట్ అంటే ఒక చిన్న డయాగ్రామ్ బట్టి చేసుకుందామండి. ఓకే. ఫస్టు మనం ఒక పాయింట్ తీసుకుందామండి. సరిగ్గా కనిపించట్లేదు. ఓకే. ఏంటది? ఎక్స్1, వై1, జెడ్1. ఒక ప్లేన్ తీసుకుందాం. ఏంటి ప్లేను? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0. ఏ ఇప్పుడు ఈ పాయింట్ ఈ ప్లేన్ నుండి ఎంత దూరంలో అయితే ఉందో, ఆపోజిట్ డైరెక్షన్‌లో ఈ ప్లేన్ నుండి సేమ్ దూరంలో ఉన్న పాయింట్‌నే మనము ఇమేజ్ అని చెప్తాం. అంతే కదండీ! అక్కడ స్ట్రెయిట్ లైన్‌కొచ్చేసరికి ఏం చెప్తాను చూడండి. ఈ స్ట్రెయిట్ లైన్ ఇటు సైడ్ నుండి, ఈ పాయింట్ నుండి ఇటు సైడ్ ఎంత దూరంలో అయితే ఉందో, ఈ డైరెక్షన్‌లో అంతే దూరంలో పెర్పెండిక్యులర్‌గా ఉండేటువంటి పాయింట్. పెర్పెండిక్యులర్ అంటే మనం ఈ రెండిటిని జాయిన్ చేస్తే అది ఈ స్ట్రెయిట్ లైన్‌కి పెర్పెండిక్యులర్‌గా ఉండాలి. ఇక్కడ కూడా అంతేనండి. ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఈ ప్లేన్‌కి పెర్పెండిక్యులర్‌గా ఉండాలి. ఓకేనండి. సో, అంతే. సో, దిస్ ఈస్ ద ఇమేజ్. దీన్ని మనం హెచ్, కే, ఎల్ అని అనుకుంటాం. ఇక్కడ ఫార్ములా ఏమవుతదంటే సేమ్ అండి. ఇందాక మనం వేసుకున్నదే వచ్చేస్తది. కొంచెం చేంజ్. ఏంటంటే హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ వై1 బై బి ఈజ్ ఈక్వల్ టు జెడ్ సారీ ఎల్ మైనస్ జెడ్1 బై సి ఈజ్ ఈక్వల్ టు -2 వస్తదండి. అంతే ఇక్కడ. -2 ఇంటూ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సీజెడ్1 ప్లస్ డి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వెషన్‌లో ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ అంటే ఇది పాయింట్ అండి. ఇదేమో ప్లెయిన్. ఆహ్, ఓకే. అంటే ఇమేజ్ మొత్తం అవసరం లేదు మనకి. జెడ్ కోఆర్డినేట్ ఒకటి కనిపెడితే చాలండి. ఇమేజ్, జెడ్ కోఆర్డినేట్ అంతే కదా! సరే. సో, ఒకసారి క్వెషన్, పాయింట్ వేసుకుందాము. క్వెషన్‌లో పాయింటు, ప్లేన్ ఈక్వేషన్ వేసుకుందాము. ఎక్స్1, వై1, జెడ్1 అంటే మనకి పాయింట్ ఎంత ఇచ్చారండి? -1, 3, 4 అంటే ఇది ఇచ్చిన పాయింటు దీని యొక్క ఇమేజ్ ఏమవుతది? హెచ్, ఎల్ ఇవి మనం ఫైండ్ ఔట్ చేయాలి. హెచ్, ఎల్ అని చెప్పి మనకి ఇమేజ్ క్వెషన్‌లో ఏమి ఇచ్చాడనంటే క్వెషన్‌లో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. దీని యొక్క ఇమేజ్ ఇదని ఇచ్చారు. ఓకేనా? అందులో జెడ్ కోఆర్డినేట్ ఏంటని అడుగుతున్నాడు. సో, ఇంక మనం క్వెషన్ పట్టించుకోకుండా ఫస్ట్ దీని యొక్క ఇమేజ్ కనిపెట్టేద్దాము. కనిపెట్టేసి అందులో జెడ్ కోఆర్డినేట్ ఏంటన్నది చూసేయాలి. ఓకే. సరే. అండ్ ప్లేన్ ఈక్వేషన్ ఏమిచ్చారో కూడా రాసుకుంటే ఆహ్, ఎక్స్ మైనస్ 2y అంతే. ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 0 ఓకేనండి. ఇప్పుడు కంపేర్ చేసేసుకుందాము. హెచ్ మైనస్ ఎక్స్1. ఎక్స్1 అంటే ఎంతవుతదండి మనకి? -1 అంటే -1 బై ఏ. ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 1 దట్ ఈక్వల్ టు కే మైనస్ వై1. వై1 అంటే ఎంతండి? 3 బై డి. డి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వై -2 ఇక దట్ ఈక్వల్ టు ఎల్ మైనస్ జెడ్1. జెడ్1 అంటే 4 బై సి ఎంతవుతుందండి? ఇక్కడ అసలు సీయే లేదు. అంటే ఇది జనరల్‌గా మన ఫార్ములా రాసుకోవాలంటే ఎక్స్ మైనస్ 2y ప్లస్ 0 ఇంటూ జెడ్ ప్లస్ 0 ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి. అప్పుడు జెడ్ కోఎఫిషియంట్ సి ఎంత అవుతదండి? 0 దట్ ఈక్వల్ టు -2 ఇంటూ ఏఎక్స్1 అంటే మీరు దీన్ని పట్టించుకోకుండా మనకిచ్చిన ప్లెయిన్ ఈక్వేషన్‌లో ఈ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఎక్స్ ప్లేస్‌లో ఎక్స్1 అంటే -1 -2 ఇంటూ వై అంటే వై1. వై1 అంటే ఎంతండి? 3 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేరు, బి స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. -1 -2 ఇంటూ 3 అంటే ఎంతండి? -6 -1 అంటే ఎంతవుతుందండి? -7 అవుతుంది. అండ్ ఇక్కడ -2 ఇంటూ -7 అంటే టోటల్లీ 14 అవుతుంది. బై 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1. 4 ప్లస్ 1 అంటే ఎంతండి మనకి? 5. సో, ఇప్పుడు వీటినన్నిటిని ఈక్వల్ చేసి దీనికి హెచ్ వాల్యూ, కే వాల్యూ, ఎల్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాల్సిన పని లేదు.
ఎందుకంటే మన ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ మొత్తం కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ జెడ్ కోఆర్డినేట్ కనిపెడితే సరిపోద్ది. అంటే మనం కేవలం ఎల్ వాల్యూ కనిపెడితే సరిపోద్దండి. అంటే సో, మీరు L-4/0 ఈక్వల్ టు దానికి ఈక్వల్ చేయండి 14/5. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 ఇంటూ 14 0. 5 ఇంటూ L-4 ఈక్వల్ టు 0. సో, మళ్ళీ 500 పంపించేస్తే 0 అయిపోద్ది. L-4 ఈక్వల్ టు 0. సో, L ఈజ్ ఈక్వల్ టు 4 అన్నమాట. ఓకేనా అండి? నెక్స్ట్ ఇదిగో ఆప్షన్. నెక్స్ట్‌కెళ్ళిపోతే ఇఫ్ ద ప్లేన్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ అని చెప్పి మనకి ఒక పాయింట్స్ ఇచ్చారు. ఇన్ ద రేషియో 9:k. దెన్ కే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో, మనము స్ట్రెయిట్ లైన్స్‌లో ఒక లైన్ సెగ్మెంట్‌ని ఒక స్ట్రెయిట్ లైన్ ఏ రేషియోలో డివైడ్ చేసిందంటే ఫార్ములా ఏం యూజ్ చేస్తామండి? -L11:L22. ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్‌ని ఒక ప్లెయిన్ ఏ రేషియోలో డివైడ్ చేసింది అన్నప్పుడు అక్కడ లైన్ కాబట్టి L11, L22. ఇక్కడ ప్లెయిన్ కాబట్టి -P11:P22 అంతే. ఓకేనా అండి? సరే. ఒకసారి ప్లెయిన్ ఈక్వేషన్ రాసేసుకుందామండి. ప్లెయిన్ ఈక్వేషను 2x - 3y ప్లస్ 5z - 2 ఈక్వల్ టు 0. ఓకే. అండ్ ఇచ్చిన లైన్ సెగ్మెంట్స్‌కి సంబంధించిన పాయింట్స్ రాసేసుకుంటే 1, 2, 3 నెక్స్ట్ 2, 1, k. ఓకే. ఇప్పుడు అసలు ఫస్ట్ P11 అంటే ఏంటి? ఈ ప్లేన్‌లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఓకేనా అండి? అంటే ఏమవుతుందండి? P11 ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే 1 మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 3 మైనస్ 2 ఇంక ఈక్వల్ టు 0 వేయకూడదు. ఎందుకంటే దీని వాల్యూ మనం ఫైండ్ ఔట్ చేయాలి. 2 మైనస్ 6 ప్లస్ 15 -2. సో, -2 క్యాన్సిల్. -6 ప్లస్ 5 అంటే 15 అంటే 9. సో, P11 ఈక్వల్ టు 9 వచ్చిందండి. ఓకేనండి. నెక్స్ట్ P22 ఫైండ్ ఔట్ చేద్దాము. P22 అంటే ఏంటండి? ఈ పాయింట్ అనేది ఈ ప్లేన్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 ఇంటూ x అంటే ఇవ్వండి. x ప్లస్ ఇది, y ప్లస్ ఇది, z ప్లస్ ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 ఇంటూ 2 మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ k మైనస్ 2 ఇదే వాల్యూ ఈక్వల్ టు 0 వేయకూడదు. సో, దట్ ఈక్వల్ టు 4 - 3 ప్లస్ 5k - 2. సో, 4 - 3 అంటే 1 కదండీ! 1 - 2 అంటే -1 అంటే 5k - 1. ఇప్పుడు మనకి రేషియో ఏంటి? -P11:P22 దట్ ఈక్వల్ టు 9 అంటే 5k - 1. కానీ మనకు క్వెషన్‌లో కూడా రేషియో ఇచ్చారు. ఏ రేషియో అండి? దట్ ఈక్వల్ టు 9:11 అని ఇచ్చారు. అంటే మనకి రేషియో ఇచ్చేసారు. కే వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు అంతే. ఇప్పుడు రేషియో అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి మనము? -9/5k - 1 ఈక్వల్ టు 9/11. సో, ఇక్కడ 9, 9 1 టైమ్ క్యాన్సిల్ 9 టేబుల్‌లో. ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 11 ఇంటూ -1 అంటే -11 దట్ ఈక్వల్ టు 5k - 1 ఇంటూ 1 అంటే 5k - 1. సో, -1 అటు పంపించేస్తే 5k ఈజ్ ఈక్వల్ టు -11 ప్లస్ 1 అంటే -10. సో, 5k ఈజ్ ఈక్వల్ టు -10. k ఈజ్ ఈక్వల్ టు -10/5 దట్ ఈక్వల్ టు -2. సో, వాల్యూ ఆఫ్ ద k ఈజ్ ఈక్వల్ టు -2. ఓకేనండి. నెక్స్ట్ నైన్త్ బిట్ చూద్దాము. సో, ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ 2x - 3y ప్లస్ 6z ఈక్వల్ టు 7 ఇన్ ద నార్మల్ ఫార్మ్ ఈజ్ అని చెప్పి మనం ఒక ఈక్వేషన్ ఇచ్చారు. దెన్ L ప్లస్ P ఎంత అని అడుగుతున్నారు. అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్‌కి నార్మల్ ఫార్మ్ ఫైండ్ ఔట్ చేయాలండి. లైక్ మనం స్ట్రెయిట్ లైన్స్‌లో నార్మల్ ఫార్మ్ ఎలా అయితే ఫైండ్ ఔట్ చేస్తామో ఇక్కడ కూడా అంతేనండి. సో, నార్మల్ ఫార్మ్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే సింపుల్‌గా ఇప్పుడు మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ తీసుకోండి. ఏంటది? 2x ప్లస్ -3y ప్లస్ 6z ఈక్వల్ టు 7. ఓకే. దీన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత అవుతుందో చూడండి. 2
బి వాల్యూ ఎంత అవుతుందండి? -3 అండ్ సి వాల్యూ ఎంత అవుతుందండి? 6 కదా! ఇప్పుడు మీరు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఎంతో ఫైండ్ ఔట్ చేయండి. 2 స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. సో, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 6 స్క్వేర్ అంటే 36. 4 ప్లస్ 9 ప్లస్ 36 అంటే స్క్వేర్ రూట్ 49 దట్ ఈక్వల్ టు 7. ఓకేనండి. ఈ 7తో ఈ ఈక్వేషన్ మనకిచ్చిన ప్లేన్ ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయండి. అంటే ఏమవుతుందండి? 2x మైనస్ 3 లేదంటే డైరెక్ట్‌గా డివైడ్ చేస్తున్నాను. 2/7 3/7 ప్లస్ 6/7 ఇంటూ z ఈక్వల్ టు 7/7 అంటే 1. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఏ ఫార్మ్‌లో రాసుకోవచ్చండి? 2x లేదంటే 2/7 ఇంటూ x ప్లస్ మైనస్ 3/7 ఇంటూ y ప్లస్ 6/7 ఇంటూ z ఈక్వల్ టు 1. అయితే మీరనుకోవచ్చు డైరెక్ట్‌గా ఇదంతా ఎందుకు చేయడం? మనం డైరెక్ట్‌గా 7/7తో డివైడ్ చేసేస్తే సరిపోద్ది కదా! అని. ఇక్కడ 7 ఉంది. మనకి దీని వాల్యూ కూడా 7 వచ్చింది. అంటే 2 కోయిన్సిడెంట్‌గా వచ్చినియి. కాకపోతే అలాగా ఈక్వల్‌గా రావండి ఒక్కొక్కసారి. అందుకోసం ఏంటంటే మనం నార్మల్ ఫార్మ్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. అంటే ఇది ఎందుకు ఏంటి అనేది మనం చెప్పుకోవచ్చు. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అది ఫైండ్ ఔట్ చేయాలి యాక్సిస్ నుండి యాక్చువల్‌గా అయితే. బట్ ఇప్పుడు మనకంత టైం లేదు కదండీ! అందుకని సో, నార్మల్ ఫార్మ్ అన్నప్పుడు మాత్రమే ఇది ఫాలో అవ్వండి. స్ట్రెయిట్ లైన్ కూడా అది చేస్తామండి మనము. ఫర్ సపోజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే స్ట్రెయిట్ లైన్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ సిని అటుపక్క పంపించేస్తాం. అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు మైనస్ సి. తర్వాత ఈ ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్ తీసుకుంటాం. అంటే వాటిని స్క్వేర్ చేస్తాము. దానికి స్క్వేర్ రూట్ అప్లై చేసి మొత్తాన్ని డివైడ్ చేస్తాం మాట దీనితోటి. ఓకేనా? అప్పుడు వచ్చిన వాల్యూని అప్పుడు వాల్యూ కాదు. అప్పుడొచ్చిన ఈక్వేషన్ ఫార్మ్‌నే మనము నార్మల్ ఫార్మ్ అని చెప్తామండి. మనకి ఇంటర్మీడియేట్‌లో కూడా ఉంటుందిది. ఓకేనా? అయితే ఇక ఎందుకు డివైడ్ చేస్తాము ఇవన్నీ అంటే, మనం నార్మల్ ఫార్మ్‌లో జనరల్‌గా పెర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అనేవి తీసుకుంటాం మాట ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ నుండి. దాని ద్వారా మనకి ఇవి వస్తూ ఉంటాయి. అంటే మనకది కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉంటది. బట్ ఇప్పుడు మనకి అది కాదు కదా! బిట్స్ సాల్వింగ్ కాబట్టి మనం అంత డెప్త్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ నార్మల్ ఫార్మ్ కన్వర్షన్ అన్నప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనండి. మనకిప్పుడు ఇచ్చిన ఈక్వేషన్‌ని ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్‌జెడ్ ఈక్వల్ టు పితో కంపేర్ చేసేయండి. ఎల్ వాల్యూ ఎంత? అంటే ఎక్స్ కోఎఫిషియంటు, ఎమ్ వై కోఎఫిషియంటు, ఎన్ జెడ్ కోఎఫిషియంటు, పి అంటే 1. మనకిక్కడ ఎల్ ప్లస్ పి ఎంత అని అడుగుతున్నారు. ఎల్ అంటే 2/7, పి అంటే 1. సో, ఎల్ ప్లస్ పి అంటే 2/7 ప్లస్ 1 అని 1/1 అని రాస్తాము. క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 9 1 ఇంటూ 7 7/7 ఇంటూ 1 7 అంటే 2 ప్లస్ 7 అంటే ఎంతండి? 9/2 విచ్ ఈస్ అవర్ ఆన్సర్. 9/7 విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్‌లోనే ఉంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద పారలెల్ ప్లేన్స్. ఓకే. ఒక్కసారి మనం పారలెల్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెయిట్ లైన్స్‌కి సంబంధించి మనకి ఐ మీన్ పారలెల్ స్ట్రెయిట్ లైన్స్ ఎలా ఉంటాయండి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి1 ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి2 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్స్ ఏమి చేంజ్ అవ్వవు. ఓన్లీ కాన్స్టెంటే చేంజ్ అవుతాయి. ఇక్కడ కూడా ప్లేన్స్‌కి సంబంధించి కూడా అంతేనండి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి1 ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి2 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఓన్లీ కాన్స్టెంట్ చేంజ్ అవుతాయండి ఇక్కడ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఎక్స్ కోఎఫిషియంట్ గాని, వై కోఎఫిషియంట్ గాని, జెడ్ కోఎఫిషియంట్ గాని సేమ్ ఉండాలి. ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే చేంజ్ అయితే అప్పుడు మనము వాటిని పారలెల్ ప్లేన్స్ అని చెప్తాము. సో, పారలెల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫా ఎంత అనేది మనకి ఫార్ములా ఏంటంటే మోడ్ సి1 మైనస్ సి2 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంతే కదా! ఇక్కడ కూడా సేమ్ అండి. డిస్టెన్స్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటి? డి1 మైనస్ డి2 మోడ్ ఎందుకంటే డిస్టెన్స్ కాబట్టి బై ఇక్కడ మరి 3 కోఎఫిషియంట్స్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంతే. సో, అన్ని సార్లు కూడా నేను స్ట్రెయిట్ లైన్స్‌ని దీన్ని కంపేర్ చేసుకొని ఎందుకు చెప్తున్నానంటే మీకు బాగా అర్థమవుతది. ఫార్ములాస్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటన్నది కూడా మీకు కొంచెం క్లారిటీ వస్తది అందుకని. ఓకేనా అండి? ఓకే. ఇక మనం క్వెషన్‌కి వెళ్ళిపోతే డిస్టెన్స్ బిట్వీన్ ద పారలెల్ ప్లేన్స్ అని చెప్పి మనకు ప్లేన్స్ ఏమిచ్చాడంటే 2x మైనస్ 2y ప్లస్ z ప్లస్ 3 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడండి.
ఇంకోటేమో 4x మైనస్ 4y ప్లస్ 2z ప్లస్ 5 = 0. అదేంటి పారలెల్ ప్లేన్స్ అన్నారు. కానీ ఇక్కడ x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, z కోఎఫిషియంట్ ఈక్వల్‌గా లేవు కదా! అనంటే పారలెల్ అని ఎప్పుడైతే అన్నారో, మనం వెంటనే వాటిని మనము అంటే ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్‌ని ఈక్వల్‌గా ఉండాలి. ఒకవేళ ఈక్వల్‌గా లేకపోతే మనమే ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనండి. అప్పుడు మాత్రమే ఫార్ములా అప్లై చేయాలి. మనం డైరెక్ట్‌గా ఇక D1 - D2 అని చెప్పి 3 - 5 అని చెప్పి వేయడానికి కుదరదు. ఫార్ములా అప్లై అవ్వదు. ఓకేనండి. సరే. మరి మేము కోఎఫిషియంట్స్‌ని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? అంటే ఇక్కడ చూడండి ఏముందండి? ఎక్స్ కోఎఫిషియంట్ 4, వై కోఎఫిషియంట్ 4, జెడ్ కోఎఫిషియంట్ 2 ఉంది. ఇక్కడేమున్నాయి? ఎక్స్ కోఎఫిషియంట్ 2, వై కోఎఫిషియంట్ 2, జెడ్ కోఎఫిషియంట్ 1 ఉంది. అంటే దీన్ని ఈ ఈక్వేషన్‌ని 2తో ఇంటూ చేస్తే పని అయిపోద్ది కదా! అంటే 2తో ఇంటూ చేసాం అంటే ప్రతి టర్మ్‌ని కూడా 2తో ఇంటూ చేయాలి. 2 ఇంటూ 2 4x మైనస్ 2 ఇంటూ 2 4y ప్లస్ 2 ఇంటూ z 2z ప్లస్ 2 ఇంటూ 3 6 0. ఇప్పుడు మనకిచ్చిన పారలెల్ లైన్ చూడండి ఇంకొక పారలెల్ లైన్ ఉంది కదా! లైన్ కాదు ప్లేన్. 4x మైనస్ 4y ప్లస్ 2z ప్లస్ 5 = 0. ఇప్పుడు ఓకే కదా! పారలెలే కదా! x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, z కోఎఫిషియంట్ ఈక్వల్. దేర్‌ఫోర్ డిస్టెన్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్స్ అంటే మోడ్ 6 - 5/రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ ఎలాగ మైనస్ పోద్ది కాబట్టి ఇంక మైనస్ వేయట్లేదు. ప్లస్ సి స్క్వేర్ అంటే జెడ్ కోఎఫిషియంట్. సో, 2 స్క్వేర్. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16 ఇక్కడ 16 2 స్క్వేర్ అంటే 4 ఎంతవుతుందండి? 16, 16 32, 32 4 36. 6 - 1 అంటే 1 స్క్వేర్ రూట్ 36. స్క్వేర్ రూట్ 36 అంటే 6 కదండీ! సో, 1/6 ఈస్ ద ఆన్సర్. సో, దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 11థ్ క్వెషన్ అండి. సారీ 11థ్ క్వెషనే కదా! 11థ్ క్వెషన్ అండి. ఒకసారి చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పారలెల్ టు ద ప్లేన్ అంటే మనకొక ప్లేన్ ఇచ్చారండి. దీనికి పారలెల్‌గా ఉన్న ప్లేన్ ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలంట. అండ్ ఈ ప్లేను 1, 1, 1 నుండి పాస్ అవుతుందంట. ఫస్ట్‌లీ మనకిచ్చిన ప్లేన్ ఈక్వేషన్ రాసుకుంటే ఏంటండి 2x ప్లస్ 3y ప్లస్ 4z ప్లస్ 5 = 0. దీనికి ఈ ప్లేన్ కంటే ఇది ఇప్పుడు మనకిచ్చిన ఈక్వేషన్ ఈ ప్లేన్ అని అనుకుందాం. మనం కనిపెట్టాల్సిన ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఇది. దీనికి పారలెల్‌గా ఉంది అని అన్నారు. పారలెల్‌గా ఉంది అంటే మనం ఏం రాసుకోవచ్చండి? ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ సేమ్ రాసేసుకోవచ్చు కదా! దేర్‌ఫోర్ ఈక్వేషన్ ఏమవుతది? 2x ప్లస్ 3y ప్లస్ 4z ఆర్ఎన్. మరి కాన్స్టెంట్ కంపల్సరీగా డిఫరెంట్ ఉండాలి. కాబట్టి దీన్ని మనం ఏమనుకుందామంటే డి అని అనుకుందాం. ఓకేనా? సో, దట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఈ ఇచ్చిన ప్లేన్‌కి పారలెల్‌గా ఉండేటువంటి ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసింది. కానీ మరి డి వాల్యూ కూడా ఫైండ్ ఔట్ చేయాలి. సో, క్వెషన్‌లో ఇచ్చారు కదండీ! మనం కనిపెట్టాల్సిన ఈక్వేషన్ యొక్క ప్లేన్ అనేది 1, 1, 1 నుండి పాస్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్‌లో, వై ప్లేస్‌లో, జెడ్ ప్లేస్‌లో 1 పెట్టేయండి. 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ డి ఈక్వల్ టు 0. 2, 1, 2, 3, 4 అంటే ఎంత అవుతుందండి మనకి 9 అవుతుంది. అంటే 9 ప్లస్ డి ఈక్వల్ టు 0, డి ఈక్వల్ టు -9. సో, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే 2x ప్లస్ 3y ప్లస్ 4z డి అంటే -9 కాబట్టి దట్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ అవర్ ఈక్వేషన్. ఓకేనండి. సో, ఇలా ఈజీగా ఫైండ్ ఔట్ చేసేయొచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారలెల్ ప్లేన్ లయింగ్ మిడ్‌వే బిట్వీన్ ద పారలెల్ ప్లేన్స్ అని చెప్పి 2 ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే చూడండి ఒకసారి. ఇలా ఒక ప్లేన్ ఉందంటండి. అండ్ ఈ పక్కన ఇంకొక ప్లేన్ ఉందంట. ఈ 2 పారలెల్‌గా ఉన్నాయి. ఏ ఇప్పుడు వీటి మధ్యన ఎట్ మిడ్‌వే అన్నాడంటే కరెక్ట్‌గా వీటి మధ్యన అన్నట్టు. వీటి మధ్యన ఒక ప్లేన్ ఉందంట. ఇప్పుడు మనం దీని యొక్క ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయాలి. క్వెషన్‌లో ఇచ్చారు కదండీ! క్వెషన్‌లో ఏమి ఇచ్చారు? 2 లైన్స్ ఇచ్చారు చూసారా? 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఒక్క నిమిషము. ఆ 2 ఈక్వేషన్స్ ఏంటంటే ఫస్ట్‌ది అంటే దీనిది ఇచ్చినట్టుమాట. 2x మైనస్ 3y ప్లస్ 6z మైనస్ 7 = 0 అండ్ సెకండ్ ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసరికి 2x మైనస్ 3y
ప్లస్ 6z ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఓకేనండి. ఇప్పుడు ఈ 2 కూడా ప్యారలల్. ఏవి? ఇది, ఇది కూడా. ఆ ఈక్వేషన్స్ బట్టి అర్థమైపోతుంది. ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ ఈక్వల్. ఓన్లీ కాన్స్టెంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. ఏ ఈ 2 ప్యారలల్ ప్లేన్స్‌కి మధ్యలో ప్లేన్ ఉందంట. దీని యొక్క ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయాలంట. సింపుల్‌గా ఇది కూడా సేమ్ దీని ఈక్వేషన్ కూడా ఏమవుతదంటే, మళ్ళీ అదే వచ్చేస్తదండి. అంటే ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ ఏం చేంజ్ అవ్వదు. కాన్స్టెంట్ మాత్రం చేంజ్ అవుతదండి. కాన్స్టెంట్ ఏమవుతదంటే, లయింగ్ బిట్వీన్ ద పారలెల్ ప్లేన్స్ అని అన్నప్పుడు మాత్రం, అంటే మిడ్‌వే మధ్యలో ఉంది అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ కాన్స్టెంట్ తీసుకోండి. 7 ఈ కాన్స్టెంట్ -7 ఈ రెండిటి యొక్క యావరేజ్ అంటే 7 ప్లస్ -7/2 ఇది అవుతదండి కాన్స్టెంట్. ఓకేనండి. మీకు ఫార్ములా ప్రకారంగా చెప్పాలి అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి1 ఈక్వల్ టు 0. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి2 ఈక్వల్ టు 0 అనే 2 ప్యారలల్ ప్లేన్స్ తీసుకుంటే, వీటి మధ్యనున్న ప్యారలల్ ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతదంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి1 ప్లస్ డి2/2 అంటే కాన్స్టెంట్స్ యొక్క యావరేజ్ అని తీసుకుంటా. ఓకేనండి. సరే. ఇక్కడ మనం ఆ విధంగా తీసుకుంటే చూడండి 7 ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 7 - 7 అంటే 0. 0/2 అంటే మొత్తం 0 అయిపోద్ది. అంటే మనకి ఈక్వేషన్ ఏంటండి 2x ప్లస్ 3y ప్లస్ 6z ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద ఆన్సర్. ఆ! ఇదే కదా! ఓకే. నెక్స్ట్ ఎన్నోది 13థ్ క్వెషన్ అండి. ఇఫ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చారు. టు ద ప్లేన్ అని చెప్పి ఇచ్చారు. ఈజ్ 3 దెన్ k-3. ఓకే. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ సంబంధించిన ఫార్ములా కూడా రాసుకోండి. ఓకేనా? యూజ్ అవుతది మీకు తర్వాత కూడా. అంటే ఏం లేదండి మనకి స్ట్రెయిట్ లైన్స్‌లో చేస్తాం కదా! గుర్తుందా స్ట్రెయిట్ లైన్స్‌లో ఏంటండి? ఒక పాయింట్ ఏంటిది? x1, y1, z1 ఇదేమో ఒక లైను. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. సారీ స్ట్రెయిట్ లైన్స్‌గా మనకి 2 కోఆర్డినేట్స్ కదా తీసుకుంటాం. x1, y1 ఇదేమో లైను. ఈ డిస్టెన్స్ డి అనుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? మోడ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంతే కదా! ఇక్కడ ఏమవుతది? ఈ పాయింట్ ఇంకొకటి పెరుగుద్ది. అంటే జెడ్ కోఆర్డినేట్ కూడా వస్తది. అంటే పాయింట్ ఏమవుతుందండి x1, y1, z1 అండ్ లైన్ కాకుండా మనకేమంటున్నారు ప్లేన్‌కి. అంటే ప్లేన్‌కి ప్యారలల్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో, ఈ ప్లేన్ ఈక్వేషన్ మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0. సో, మళ్ళీ సేమ్ అండి పైదానికి అదే. ఏమవుతది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ టు మోడ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ cz1 ప్లస్ d బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంతేనండి. ఓకే. సరే. ఫార్ములా కింద నోట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్ ఒకసారి రాసుకుందాం ఒక్క నిమిషము. క్వెషన్ చూడటానికి ఇబ్బంది అయిపోదు. హ్మ్. ఓకే. మనకి ఇచ్చిన పాయింట్ 1, 2, 3 అండి. అంటే ఇది x1, y1, z1 అండ్ మనకి ఇచ్చిన ప్లేను 2x ప్లస్ 2y మైనస్ z ప్లస్ k ఈక్వల్ టు 0. ఓకే. సో, ఫార్ములా ఏంటంటే మనకి ఇదిగో d ఈక్వల్ టు మోడ్ ax1 అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ టు మోడ్ మన ప్లేన్ ఈక్వేషన్‌లో ఉన్న x ప్లేస్‌లో, y ప్లేస్‌లోని ఏం చేయాలండి? ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక్క నిమిషం. మన ప్లేన్ ఈక్వేషన్‌లో ఉన్న ఎక్స్, వై ఈ జెడ్ ప్లేస్‌లో పెట్టాలి. అంటే ఏమవుతుందండి 2 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ జెడ్ అంటే 4 ప్లస్ కే బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ జెడ్ కోఎఫిషియంట్ అంటే -1 హోల్ స్క్వేర్ అంతేనండి. బట్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి 3 యూనిట్స్ అని చెప్పి ఇచ్చారు క్వెషన్‌లో. దట్ ఈక్వల్ టు 3 వేసేసుకున్నాను. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4 ఇక్కడ చూడండి +4 -4 క్యాన్సిల్ అండి. అంటే ఇంకేం మిగులుతుంది ప్లస్ కే ప్లస్ 2 అంటే మోడ్ కే ప్లస్ 2 బై 2 స్క్వేర్ 4 2 స్క్వేర్ 4 -1 హోల్ స్క్వేర్ అంటే 1 4 ప్లస్ 1 అంటే
ఎంతండి 9. సో, స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ 9 అంటే 3. అంటే టోటల్‌గా ఇదొచ్చింది. సో, 3ని 3/1 అని రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మోడ్ k ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 9. సో, ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ హ్మ్. తీసుకుందాము. తీసుకోవాలి. ఎందుకంటే మనకి k వాల్యూ ఏంటనేది తెలియాలి కంపల్సరీగా. ఓకే. k ప్లస్ 2 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 9 అండ్ k ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంతిది +9 అండ్ k ప్లస్ 2 ఈక్వల్ టు -9. సో, k ఈజ్ ఈక్వల్ టు 2 అటు పంపించేస్తే 9 - 2 7 అండి. ఒకసారి చెక్ చేసేద్దాం. అంటే మనకి ఒక్కొక్కసారి 2 వాల్యూస్ తీసుకొనెళ్ళేస్తారు. ఒక్కొక్కసారి ఒకటి తీసుకుంటే సరిపోయేలాగా ఉంటది. ఇప్పుడు k ఈక్వల్ టు 7 అయితే k - 4 ఎంత అని అడుగుతున్నారు. సో, k - 4 అంటే 7 - 4 దట్ ఈక్వల్ టు 3. సో, ఇలా ఆన్సర్ ఉంటే పెట్టేయండి. ఏదంటే మైనస్ వాల్యూ కూడా తీసుకోండి. సో, ఆన్సర్ ఉంది కాబట్టి మనకి అదేదో ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఒక్క నిమిషము. నెక్స్ట్. ఇఫ్ ద ప్లేన్స్ ఆర్ పారలెల్ సేమ్ అండి. మనం ఆల్రెడీ యూజ్ చేసేసిన కండిషనే. ఏంటది? A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. అయితే 5k² + 6 ఎంత అని అడుగుతున్నారు. ఓకే. A1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x ఫస్ట్ ఈక్వేషన్‌లో. A2 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x సెకండ్ ఈక్వేషన్‌లో. 2/4 దట్ ఈక్వల్ టు B1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న y కోఎఫిషియంట్ అంటే -1 B2 సెకండ్ ఈక్వేషన్‌లో ఉన్న y కోఎఫిషియంట్ అంటే -2 దట్ ఈక్వల్ టు C1 అంటే కాన్స్టెంట్ టర్మ్. సారీ. కోఎఫిషియంట్ ఆఫ్ z అండి. ఓకే. సో, 3/C2 కోఎఫిషియంట్ ఆఫ్ z. ఇక్కడ చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ z ఎంతో 5k. ఓకే. ఓకే. ఇంకంతే మనకి వాల్యూ వచ్చేసినట్టే. ఇక్కడ చూడండి ఇది 1/2 ఇది కూడా మనకు 1/2 అంటే టోటల్‌గా 1/2 ఈక్వల్ టు 3/5k. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5k ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 6 k ఈజ్ ఈక్వల్ టు 6/5. కానీ మన క్వెషన్‌లో k అడగలేదండి. ఏమడిగారు? 5k² + 6 అని అడిగారు. సో, 5k² + 6 ఈక్వల్ టు 5 ఇంటూ k² అంటే 6/5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 దట్ ఈక్వల్ టు 5 ఇంటూ ఈ స్క్వేర్ 6కి అప్లై అయినప్పుడు 6 స్క్వేర్ 36/5 వచ్చినప్పుడు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 6ని 6/1 అని రాసుకోండి. ఇక్కడ మళ్ళీ 5 టేబుల్‌లో 5 టైమ్స్ క్యాన్సిల్ అంటే టోటల్లీ 36/5 ప్లస్ 6/1 మళ్ళీ ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేసినట్టు చేసేస్తే 36 ఇంటూ 1 36 ప్లస్ 6 ఇంటూ 5 30/5. సో, 36 + 30 అంటే 66/5 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్. ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పారలెల్ టు ఇదేంటి ఇందాక చేసిన దానిలాగా ఉంది. ఒకసారి చూద్దాం. క్వెషన్ సేమ్ అయితే స్కిప్ చేసేద్దాము. లేదంటే 2x + 3y ఓకే. క్వెషన్ చేంజ్ చేశారు. బట్ ప్రాసెస్ అయితే ఒకటేనండి. మనం చేయడానికి కూడా ఏమి ఉండదు ఇంకా. చూడండి ఒకసారి. ఇఫ్ ద ప్లేన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పారలెల్ టు ద ప్లేన్ మనకి ఇచ్చిన ప్లేన్ ఇది x + 2y + 3z - 7 = 0. ఈ ఈక్వేషన్ ఈ ప్లేన్‌కి పారలెల్‌గా ఉండేటువంటి ప్లేన్ అంటే ఏమవుతదండి? x + 2y + 3z కాన్స్టెంట్ ప్లస్ d = 0 కాన్స్టెంటే చేంజ్ అవుతది. సరే. ఇదే మన ఈక్వేషన్. కానీ మరి d వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి కదా! దానికోసం ఏం చేద్దాం? ఈ ప్లేన్ అనేది 1,1,1 నుండి పాస్ అవుతుందన్నాడు కాబట్టి ఆ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమవుతదండి? 1 + 2 ఇంటూ 1 + 3 ఇంటూ 1 + d = 0. సో, 2 ఇంటూ 1 2, 3 ఇంటూ 1 3, 2 + 3 5, 5 + 1 అంటే 6. అంటే 6 + d = 0, d = -6 అన్నమాట. సో, ఈ d తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదంతా మనం ఎందుకు చేస్తామంటే d కోసమే. సో, x + 2y + 3z d అంటే -6 కదండీ. సో, -6 = 0 విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ పెర్పెండిక్యులర్ టు ద x యాక్సిస్. ఓకేనా అండి. ఇక్కడ మీకు ఫార్ములా చెప్తాను అది రాసుకోండి. ఓకే. నేను చెప్పేది ఇప్పుడు నార్మల్‌గా రాసుకోండి ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్
పాసింగ్ త్రూ అని చెప్పి x1, y1, z1 అండ్ ప్యారలల్ టు అండ్ ప్యారలల్ టు అని చెప్పి కింద ఫస్ట్ ప్యారలల్ టు YZ ప్లేన్ అండ్ పెర్పెండిక్యులర్ టు x యాక్సిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు x1 అండ్ సెకండ్‌ది వచ్చేసరికి XY ప్లేను అండ్ పెర్పెండిక్యులర్ టు జెడ్ మీకు చెప్తానండి. నేను ఎలాగ గుర్తుపెట్టుకోవాలనే చెప్తాను. ఈజ్ Z ఈజ్ ఈక్వల్ టు Z1 ఇక థర్డ్‌ది వచ్చేసరికి XY, YZ, ZX ప్లేన్ అండ్ పెర్పెండిక్యులర్ టు Y యాక్సిస్ ఈజ్ Y ఈజ్ ఈక్వల్ టు Y1 అంటే ఏం లేదండి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ x1 అంటే ఒక పాయింట్ నుండి పాస్ అవుతుంది అండ్ ప్యారలల్ టు YZ ప్లేన్. ఇప్పుడు YZ ప్లేన్ అంటే మీకు ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది Y యాక్సిస్, ఇది Z యాక్సిస్ అనుకుందాం. ఇది X యాక్సిస్. నార్మల్‌గా YZ ప్లేన్ అంటే ఏమవుతదండి? ఇదే కదా! ఇదంతా కూడా YZ ప్లేన్. ఓకే. ఇప్పుడు ఈ ప్లేన్‌కి ఇది YZ ప్లేన్ అని అనుకుందాము. ఈ ప్లేన్‌కి ప్యారలల్‌గా ఒక ప్లేను అది కూడా X యాక్సిస్‌కి పెర్పెండిక్యులర్‌గా ఉంటది. ఓకేనండి. X యాక్సిస్‌కి పెర్పెండిక్యులర్‌గా ఉంటది. సో, ఇక్కడ చూసారా? ఇలాంటి ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతదంటే x ఈక్వల్ టు x1 అండ్ ఇంకోటి ఈ ప్లేన్ అనేది x1, y1, z1 నుండి పాస్ అవ్వాలి. ఓకేనా? అంటే ఒక ప్లేను XZకి గాని, XYకి గాని, YZకి గాని ప్యారలల్‌గా ఉంది అండ్ ఒక పాయింట్ నుండి పాస్ అవుతుంది అని అన్నప్పుడు ఈ ఫార్ములాస్ మీరు ఉపయోగించుకోవాలి. అయితే ఇక్కడొచ్చే డౌట్ మనం కొంచెం బాగా ఆలోచిస్తే ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఇప్పుడు నువ్వు ప్లెయిన్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0 ఫార్మ్‌లో ఉందనాలి. లైన్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ఫార్మ్‌లో ఉండాలి అని అన్నావు కదా! ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు x1 అంటే ఫర్ సపోజ్ x1 ఈక్వల్ టు 2 అని తీసుకుంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు 2 అని వస్తది. ఇది ప్లెయిన్ ఈక్వేషన్ ఎలా అవుతది? అది లైన్ ఈక్వేషన్ కదా! అని మనకు డౌట్ రావచ్చు. ఏంటంటే ఇక్కడ ప్లెయిన్ అనేది 3 డైమెన్షనల్. ఓకేనండి. అంటే 3డీలో మనకి ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0 ఈ ఫామ్‌లో ఉండాలి. అన్ని జీరోస్ అవ్వకూడదు. నేను ఫస్ట్‌లో చెప్పాను. ఏ, బి, సి అన్ని జీరోస్ అవ్వకూడదు. ఏదో ఒక 2 జీరోస్ అయ్యి ఒక వేరియబుల్ ఉన్నా గాని దాన్ని ప్లేనే అంటామని చెప్పాను. ఓకేనండి. సో, వెదర్ ఏ అనేది, బి అనేది 0 అయిపోయినా సి ఉందనుకోండి. అప్పుడు ఓన్లీ ఒక వేరియబుల్ ఉంటది కాబట్టి అది కూడా ప్లేన్‌ని రిప్రజెంట్ చేస్తది. ఎందులోని? 3 డైమెన్షనల్‌లోని. అదే మనం 2 డైమెన్షనల్‌లోకి వచ్చేసాం అనుకోండి. ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు 2 అని ఇస్తే ఇది 2 డైమెన్షనల్‌లో ఒక లైన్‌ని రిప్రజెంట్ చేస్తది. ఓకేనండి. సో, డిఫరెన్స్ చూసుకోండి. డైమెన్షన్స్ బట్టి మనకి మారిపోతదన్నమాట. సరే. ఇక్కడ విషయం ఏంటంటే ఇంతకీ మన క్వెషన్‌కొచ్చేస్తే ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ పెర్పెండిక్యులర్ టు ద ఎక్స్ యాక్సిస్. అదేంటి ఇక్కడ మనకి పారలెల్ టు ద వైజెడ్ ప్లేన్ అని ఇవ్వలేదు కదా! అంటే ఏదోకటండి. ఇది అడిగినా ఒక్కొక్కసారి ఇదే ఇస్తాడు క్వెషన్‌లో. ఒక్కొక్కసారి ఇయి ఇస్తాడు. ఏదడిగినా గాని ఫార్ములా ఇదే. ఓకేనా? సరే. దేనికి పెర్పెండిక్యులర్ అన్నాడో అది మీరు గుర్తుపెట్టేసుకోండి. దేనికి పెర్పెండిక్యులర్ అన్నాడు? ఎక్స్ అన్నాడు. కాబట్టి ఈక్వేషన్ ఏమవుతదండి? ఎక్స్ ఈక్వల్ టు x1 అంటే ఎక్స్ ఈక్వల్ టు x1 అంటే ప్లేన్ దేని నుండి అయితే పాస్ అవుతుందో అందులో ఉండేటువంటి ఎక్స్ కోఆర్డినేట్ దట్ ఈక్వల్ టు 3. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఈస్ ద ఆన్సర్. దీన్ని కొంచెం అరేంజ్ చేసుకుంటే 3 ఇటు సైడ్‌కి పట్టుకొచ్చేస్తే x-3 ఈక్వల్ టు 0 ఈస్ ద ఆన్సర్. విచ్ ఈస్ అవర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్. నెక్స్ట్ 17థ్ క్వెషన్ అండి. ఇది మీకు ఫార్ములా తెలిసుండాలండి కంపల్సరీగా. లేదంటే చాలా లెంథీ ప్రాసెస్ మనకి. సో, ఫస్ట్ ఫార్ములా చెప్తున్నాను. అది రాసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద కొలీనియర్ పాయింట్స్ అని చెప్పి x1, y1, z1 అండ్ x2, y2, z2 అండ్
ఎక్స్3, వై3, జెడ్3 అని చెప్పి రాసుకొని ఈజ్ ఈ ఫార్ములా వేసేయండి. ఎక్స్ మైనస్ ఎక్స్1, ఎక్స్2 మైనస్ ఎక్స్1, ఎక్స్3 మైనస్ ఎక్స్1, వై మైనస్ వై1, వై2 మైనస్ వై1, వై3 మైనస్ వై1. నెక్స్ట్ జెడ్ మైనస్ జెడ్1, జెడ్2 మైనస్ జెడ్1, జెడ్3 మైనస్ జెడ్1. డెట్ ఎక్స్పాన్షన్ అండి, అంతకని ఏం లేదు. అంటే చూడడానికి భయంకరంగా ఉంటే గానీ మనం సబ్స్టిట్యూట్ చేసి డెట్ ఎక్స్పాండ్ చేయడమే. ఒకసారి ఆగి. అవును. ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటంటే 3 పాయింట్స్ ద్వారా 3 కొలీనియర్ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి ప్లేయింగ్ ఈక్వేషన్ అన్నమాట ఇది. ఓకే. డైరెక్ట్‌గా మీరు డెట్ ఎక్స్పాండ్ చేస్తే సరిపోద్ది. ఓకే. మనకిచ్చిన 3 పాయింట్స్ ఒకసారి రాసేసుకుందామండి. ఏంటి 2, 1, -1, తర్వాత 1, 1, 1, తర్వాత 3, 3, 0. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఇటుపక్క అన్నీ సేమ్ వస్తాయి. x1, x1, x1. ఇక్కడ y1, 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 z1, z1, z1. ఫస్ట్ x, తర్వాత x2, x3, y, y2, y3, z2, z3. ఇక్కడ మాత్రం పొరపాటున x1 ఏసేయొద్దండి. అప్పుడు మొత్తం మనకి ఈక్వేషన్ రాదు. సరే. ఇక మనం ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దామండి. ఈ పై వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు x-2, 1-2 అంటే సబ్స్టిట్యూషన్ కాబట్టి నేను డైరెక్ట్‌గా వేసేస్తున్నానండి. సో, y-1, 1-1, 3-1, z+1, 1+1, 0+1 ఈక్వల్ టు 0. ఇలాగ మనకి డెట్ ఎక్స్పాండ్ చేయడం వచ్చు కదండీ. సో, ఆ విధంగా ఎక్స్పాండ్ చేసేస్తే ఏమవుతది ఇది? ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేసేద్దాం. x-2 -1 1, y-1 0 2, z+1 2 1 ఈక్వల్ టు 0. సో, x-2 ఇంటూ -4 మైనస్ ఆఫ్ y-1 ఇంటూ -1 -2 ప్లస్ z+1 ఇంటూ -2 ఈక్వల్ టు 0 అంతే. ఓకేనండి. మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసేసుకుంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఈక్వేషన్ వచ్చేస్తది. ఇంక డైరెక్ట్‌గా చేసేస్తున్నానండి. -4 ఇంటూ x అంటే -4x, -4 ఇంటూ -2 అంటే +8. ఇక్కడ -1 -2 అంటే -3, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే టోటల్‌గా 3 ఇంటూ y ప్లస్ 3y -3 -2z -2 ఈక్వల్ టు 0. సో, మీకు దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే అంటే కొంచెం ప్లస్ అయి మార్చుకుంటే మీకు డైరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేస్తది. ఓకేనా అండి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి. ఈక్వేషన్ అంతా లేని పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఇది కూడా మళ్ళీ సేమ్ డెట్ ఎక్స్పాండ్ చేసేసే చేసుకోవాలి. అయితే మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇందులో ఏదో ఒక పాయింట్ తీసుకొని ఇందులో వెరిఫై చేసుకోవచ్చు కదా అని. వెరిఫై చేసుకోవచ్చండి. కాకపోతే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. డెట్ ఎక్స్పాండ్ చేయడమే ఈజీ. ఓకేనా. బట్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా అండి. ఆన్సర్ వచ్చేసరికి మీకు ఇదొస్తుంది. ఓకే. అంటే మీకు సింప్లిఫై చేసుకుంటే చెప్పాను కదా! ఇచ్చిన పాయింట్స్‌ని x1, y1, z1, x2, y2, z2, x3, y3, z3 ఇలా అనుకుని కంపేర్ చేసుకొని చేసేయండి. ఓకేనండి. నెక్స్ట్ 19థ్ క్వెషన్ అండి. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. యాంగిల్ అడిగారండి. ఓకే. యాంగిల్ అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఓకే. సరే. దట్ ఈక్వల్ టు a1, a2 అంటే ఎక్స్ కోఎఫిషియంట్స్. ఎక్స్ కోఎఫిషియంట్ 1 సెకండ్ ఈక్వేషన్‌లో ఎక్స్ కోఎఫిషియంట్ 3 తర్వాత y కోఎఫిషియంట్ b1, b2 అంటే y కోఎఫిషియంట్ 2 ఇంటూ చెప్పాను కదండీ! మీకు కన్‌ఫ్యూజ్ ఉంటే మాత్రం నేను ఫస్ట్‌లో చెప్పాను కదా! ఆ విధంగా కంపేర్ చేసుకోండి. 2 ఇంటూ 3 ప్లస్ c1, c2 అంటే z కోఎఫిషియంట్ 2 సెకండ్ ఈక్వేషన్‌లో z కోఎఫిషియంట్ 2. ఇది ఎలాగో పాజిటివే కాబట్టి ఇంక మోడ్ కూడా వేయట్లేదు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్‌లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ 1 స్క్వేర్, y కోఎఫిషియంట్ 2 స్క్వేర్, z కోఎఫిషియంట్ 2 స్క్వేర్. నెక్స్ట్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్‌లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ 3 స్క్వేర్, y కోఎఫిషియంట్ 3 స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే z కోఎఫిషియంట్ అంటే 2 స్క్వేర్. సో, టోటల్లీ
1 ఇంటూ 3 3, 2 ఇంటూ 3 6, 3 ప్లస్ 6 9, 9 ప్లస్ 2 ఇంటూ 2 4 అంటే 9 ప్లస్ 4 అంటే 13 బై 2 స్క్వేర్ 4, 2 స్క్వేర్ 4, 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 1 9, స్క్వేర్ రూట్ 9 అంటే 3 ఇంటూ 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 9 ప్లస్ 9 18 ఇంటూ స్క్వేర్ రూట్ 22. సో, టోటల్‌గా మనకి 13/3 ఇంటూ స్క్వేర్ రూట్ 22 వచ్చింది ఆన్సరు. కాకపోతే ఇక్కడ మీకు ఇన్వర్స్‌గా ఇచ్చారు. అంటే మనకి వచ్చిన వాల్యూ ఏంటంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/3 ఇంటూ స్క్వేర్ రూట్ 22. సో, ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతదంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13/3 ఇంటూ స్క్వేర్ రూట్ 22 అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఇది మనకి థీటా వాల్యూ. నెక్స్ట్. నెక్స్ట్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అని చెప్పి మనకి యాంగిల్ ఇచ్చేసారు. అయితే కే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో, ఇది యాంగిల్. ఫస్ట్ మనం ఈ విషయం పక్కకు పెట్టి ఇచ్చిన 2 ప్లేన్స్‌కి కూడా యాంగిల్స్ ఫైండ్ ఔట్ చేసేద్దాం. 2 ప్లేన్స్ మధ్యన ఉన్న యాంగిల్స్ ఫైండ్ ఔట్ చేసేద్దాము. సో, ఈక్వేషన్స్ రాసుకుంటే ఒక్క నిమిషం. ఈక్వేషన్స్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z ప్లస్ 7 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ 3y ప్లస్ 2z ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో, కాస్ థీటా కంపేర్ చేసుకోండి. a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్ టు 0. a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఈక్వల్ టు 0. సో, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 అంటే 1 ఇంటూ a2 1 ప్లస్ b1 అంటే 2 ఇంటూ b2 మైనస్ 3 ప్లస్ c1 4 ఇంటూ c2 2 బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అంటే ఈక్వేషన్ 1లోని ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్. అలాగే ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్‌లో ఉన్నది. ఏంటంటే 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో, మాడ్యులస్ ఇది తీసామంటే ఇది ఎలాగా పాజిటివ్ వాల్యూ కదా! ఇది 1, ఇది -6, ఇది 8. సో, 8 ప్లస్ 1 9, 9 మైనస్ 6 అంటే మనకి ఎంత వస్తదండి? 3 బై ఇక్కడ 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 4 20, 20 ప్లస్ 1 అంటే 21 అంటే స్క్వేర్ రూట్ 21 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 9 ప్లస్ 1 10 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 40. ఓకే. సరే. ఇక ఇది మనకి కాస్ థీటా. సో, థీటా వాల్యూ ఎంతవుతదండి? థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 3/√21 ఇంటూ స్క్వేర్ రూట్ 14 అవుతది. కానీ మనకి క్వెషన్‌లో యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అని చెప్పి ఎంత ఇచ్చారంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కే. అంటే థీటా ప్లేస్‌లో మనం ఏం రాసుకోవచ్చు? కాస్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ కే. కే కాదు. స్క్వేర్ రూట్ కే దట్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 3/√21 ఇంటూ స్క్వేర్ రూట్ 14. సో, బోత్ సైడ్స్ కూడా మన కాస్ ఇన్వర్స్‌ని ఫంక్షన్ ఎలిమినేట్ చేసుకుంటే మనకేమొస్తదండి? స్క్వేర్ రూట్ కే ఈజ్ ఈక్వల్ టు 3/√21 ఇంటూ స్క్వేర్ రూట్ 14. సో, స్క్వేర్ రూట్‌లు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి బోత్ సైడ్స్ కూడా స్క్వేరింగ్ చేసేద్దాము. అప్పుడేమవుతది మనకి స్ కే ఇటు పక్క స్క్వేర్ క్యాన్సిల్ కే ఈక్వల్ టు 3 బై సారీ స్క్వేర్ 3కి అప్లై అయినప్పుడు ఏమవుతుందండి మనకి 9 బై స్క్వేర్ రూట్ 21కి అప్లై అయినప్పుడు 21 ఇంటూ 14 స్క్వేర్ రూట్ 14కి అప్లై అయినప్పుడు 40. సో, 3 3 జా 9, 3 7 జా 20 అంతే కదా! సో, టోటల్లీ కే వాల్యూ ఎంతొచ్చిందండి మనకి? కే ఈజ్ ఈక్వల్ టు 3/7 ఇంటూ 14 అంటే 98. సో, టోటల్లీ కే ఈజ్ ఈక్వల్ టు 3/98 ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇంకా మిగిలిన ఒక క్వెషన్ వదిలేసాను కదా! అది కూడా నేను చెప్పేస్తాను. అంటే మొత్తం అన్ని చెప్పాలి కదా మీకు అందుకే. సో, ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని చెప్పేసుకున్నాం కదా! పాయింట్స్ ఏంటనేది ఒకసారి రాసుకుంటే అంటే మీకు సింప్లిఫికేషన్‌తో సహా చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఆ బిట్ కూడా చెప్పేస్తున్నాను. అన్నీ చెప్పి ఇదొకటి యూజ్ చేసేయడం కంటే సో, 2, 2, -1 అండ్ 3, 4, 2
అండ్ 7, 0, 6. సో, నేను ఇందాక చెప్పిన ఫార్ములా ఏది పైన చెప్పిన ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేసేస్తే ఆ ఫార్ములాలో టర్మ్స్ ఐ మీన్ x1, y1 ఇవి అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫస్ట్ వీటిని కంపేర్ చేసుకోండి. సో, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈక్వేషన్ వచ్చేదేంటంటే x-2 ఐ మీన్ ఈక్వేషన్ కాదు డైరెక్ట్ ఎక్స్పాన్షన్ ఏమొస్తదంటే x-2 5 y-2 2 -2 z+1 అలాగే 3 7. సో, ఇది వస్తదండి. దిస్ ఈక్వల్ టు 0 అండ్ ఇంక దీని డైరెక్ట్ ఎక్స్పాన్షన్ చూసుకుంటే x-2 ఇంటూ 14 + 6 మైనస్ ఆఫ్ y-2 ఇంటూ 7 - 15 ప్లస్ z+1 ఇంటూ -2 - 10 ఈక్వల్ టు 0. సో, x-2 ఇంటూ 20 మైనస్ ఆఫ్ y-2 ఇంటూ 7 - 15 అంటే -8 ప్లస్ z+1 ఇంటూ -2 - 10 అంటే -12 ఈక్వల్ టు 0. సో, ఎక్స్పాండ్ చేసేసుకుంటే 20x - 40 ప్లస్ 8y - 16 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ఇంటూ y 8y 8 ఇంటూ -2 -16 తర్వాత ప్లస్ ఇటు మైనస్ 12 ఇంటూ z 12z 12 ఇంటూ 1 -12 ఈక్వల్ టు 0. సో, 20x ప్లస్ 8y మైనస్ 12z అండ్ ఇక్కడ చూడండి -16 -12 -28 -40 అంటే టోటల్లీ -68 ఈక్వల్ టు 0. సో, 4 కామన్‌గా ఉంది కదండీ! 4 కామన్ తీస్తే 5x ప్లస్ 2y మైనస్ 3z మైనస్ 17 ఈక్వల్ టు 0. సో, దిస్ ఈస్ ద ప్లెయిన్ ఈక్వేషన్. 4 అటు పంపించేస్తే 0 అయిపోద్ది కాబట్టి తీసేయండి. సో, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్లెయిన్ ఈక్వేషన్.